కథ కాదు జీవితం. మీ పేరెంట్? సుజాత. సుజాత. వాళ్ళెవరు? మీ కొలీగ్స్. మీ ఇద్దరి మధ్య ఎందుకు ఈ మనస్పర్ధలు, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చినాయి? మా సర్కిల్లో పద్మారావు సార్ ఉన్నారు. అయితే కట్నం తీసుకోకపోతే చేసుకుంటానంటే తను ఫ్రెండ్, తన కొలీగ్ టీచర్ ఉన్నారు కళావతి అని, వాళ్ళ హస్బెండ్ని తీసుకుని వచ్చారు. తీసుకోనంటే సరే అని ఓకే చేద్దామని అనుకున్నాను మేడం. అయితే సెటిల్ అయ్యే టైంలోనే 70,000 1 lakh అట్లా ఇవ్వమన్నారు. నేను లేదు ఇవ్వను. ఎవరన్నారు ఇవ్వమని? వాళ్ళ టీచరు ఈయన అన్నా కూడా నేను అయినా 50 ఇచ్చాను, 7 తులాస్ బంగారం ఇచ్చాను, 1 ప్లాట్ నా పేరే రిజిస్టర్ అయింది. అయితే పెళ్లి ముందే చెప్పాను సార్ మేడం ఇట్లా మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు అవుతాయి, ముందే మాట్లాడుకుందాము అంతా అంటే అవును ఒక్క తమ్ముడిని నేను చదివిస్తాను అని చెప్పాడు. మళ్ళీ నేను అడ్జస్ట్ కాలేనంటే నేనే అడ్జస్ట్ కాలేను అక్కడ అని వాళ్ళ టీచర్ కూడా చెప్పారు, దూరం ఉంటారు అట్లా అని చెప్పి. అయినా వెళ్తానే ఉండేదాన్ని మేడం. అయితే చేసుకున్న వెంటనే నుంచి అసలు పైసలు గురించే, ఏం లాభం వచ్చింది నాకు, ఏం లాభం వచ్చింది. అయినా నేను కొత్తగా పెళ్ళయింది కదా అడ్జస్ట్ కాలేకపోతున్నానేమో అనుకునేదాన్ని. అసలు ఇంట్లో ఏదో కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను అన్న ఒక ఫీలింగ్ లో మాట్లాడేవారా ఆయన? కట్నం లేకుండా అంటే 50 ఇచ్చాను, అదే తక్కువే అనేవాడు. వేరే వాళ్ళు ఎవరైనా రెడ్డిస్ వాళ్ళు పెళ్లిళ్ళలో వాళ్ళు అట్లా ఇచ్చారు ఇట్లా ఇచ్చారు అనేవాడు. అసలు ఇంట్లో ఉండేవాడే కాదు మేడం. అసలు ఇంట్లో వస్తువులు కానీ బట్టలు కానీ అన్ని సరుకులు కానీ అన్ని నేను తీసుకొస్తా ఉండేదాన్ని. ఈయనేమో ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉండేవాడు. ఎప్పుడు ఆరోగ్యం బాగుండేది కాదు, మోషన్స్ అవి ఉండేది. మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయితే సెలైన్స్ అవన్నీ ఎక్కించి 3-4 నెలలు అట్లా హాస్పిటల్ చుట్టూ తిరిగేదాన్ని. అయితే ఎందుకని అట్లా హెల్త్ ఎందుకు అలా అయ్యేది? అది పెళ్లి కాకముందు నుంచి ఒక 1 year నుంచి అట్లా ఉందంట మేడం. అయితే పెళ్లి అయ్యే టైంలో నాది డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది, 72 ఇన్స్టెడ్ ఆఫ్ 72 68 పడింది అని నేను అన్నీ చెప్పాను. ఆయన అంతకుముందు నేను 95 అపాయింట్మెంట్ 94లో ఆయన ఎంఈ ఫౌండేషన్ లో వర్క్ చేసేవాడు మేడం. టీచర్స్ డేటా అంతా చూసేవాడు. తనకి తెలుసు నీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అంటే నా ఏం చెప్పలేదు, ఆ టీచర్ కూడా చెప్పలేదు మేడం. తర్వాత అయిన దగ్గర నుంచి పెద్దదానివి అని తిట్టేవాడు. అయినా నేను పట్టించుకోలేదు. అయితే ఈ మోషన్స్ అయితే వాళ్ళ అన్నదమ్ములు ఏమనేవాళ్ళు, ఆ పొలాలకి వాటికి అన్నిటికి చూసుకునేవాడు కానీ ఇంట్లో ఏముందో కూడా చూసుకునేవాడు కాదు. నేను అయినా స్టార్టింగ్ కదా అని ఊరుకునేదాన్ని మేడం. ఇంకా ఏదైనా కావాల్సి మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకురా, అక్కడ తీసుకురా అని గొడవ పెట్టేవాడు. అయినా నేను పట్టించుకునేదాన్ని కదా. ఇట్లా తీసుకొచ్చిన ఆమెతో నన్ను చూడండి మేడం ఇట్లా కష్టం అవుతుంది నాకు అని అంటే, ఎవరి జీతం వాళ్ళు ఉంచుకోండి అమ్మా, ఇట్లా నన్ను తిడతారు కదా సార్ అని ఆయనకు కూడా చెప్పాను. అయితే నేను జమ చేసిన చిట్టి నువ్వు కొంటావా లేదా అని వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ బాగాలేదు మేడం. ఒక నిమిషం, లేడీస్ కాంటాక్ట్స్ అంటే ఇప్పుడు ఆయన ఏదో ఎన్జిఓలో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, పనిచేస్తున్నాను అన్నారు ఏదో ఎన్జిఓలో. అలాగే అంటే మీరిద్దరు చదువుకున్న వాళ్ళు, ఆయన హెడ్ మాస్టర్, మీరు టీచర్ కదా, మరి మీ సర్కిల్లో మరి అందరితో మాట్లాడాల్సి వస్తుంది, మూవ్ అవ్వాల్సి వస్తుంది, దాంట్లో తప్పుగా మీకు ఎందుకు అనిపించింది? తప్పుగా ఏమనిపించలేదు. అయితే డాక్టర్లు అడిగారు ఏమైంది నీకు ఇట్లా ఏమన్నా కాంటాక్ట్స్ అట్లా అంటే నేను నమ్మలేదు మేడం. అసలు ఆయనకి ఏం లేవు లేడీస్ కాంటాక్ట్స్ అన్నాను. అయితే అదేంటి సపరేట్ గా డాక్టర్ చెప్పాడంటే హోమోసెక్స్ ఉందని చెప్పాడు. హోమోసెక్స్ ఉందంటే నాకు అంత అర్థం కాలేదు. అయినా కూడా అయితే ఆ మోషన్స్ అవి వచ్చినప్పుడల్లా ఏమనేవాడంటే నిన్ను పెద్దదాన్ని కదా చేసుకున్నాను. నేను పెద్దదాన్ని కాదు, అయినా పోను అట్లా అన్నా నువ్వు చూసుకున్నావు కదా, అందుకే నీతో ఫిజికల్ అటాచ్మెంట్ మూలంగా నాకు మోషన్స్ అవుతున్నాయి అట్లా అవుతున్నాయి వాళ్ళ అన్నదమ్ములు ఈయన అనడం. అన్ని విధాలుగా ఇంట్లో ఇచ్చినా నేనేమనిపోయేదాన్ని. ఏం చెప్పేవాడంటే మా అమ్మ నాన్నకి ఇస్తుంటే పైసలు ఈమె సతాయిస్తుంది నేను చెప్పేవాడు. అసలు ఇంట్లో ఒక్క నిమిషం ఉండేవాడు కాదు మేడం, ఎప్పుడు వెళ్ళిపోయేవాడు. రాత్రులు కూడా సరిగ్గా వచ్చేవాడు కాదు. నేను ఫ్రెండ్స్తో ఉండేవాడేమో అనుకునేదాన్ని. అయితే ఎవరైనా మాట్లాడుతుంటే ఎవరైనా చుట్టాలు ఉంటే ఇగో నీకు నాకు అంటగడుతుందమ్మా ఈమె అట్లాంటి అనుమానం రోగము అని చెప్పి వాళ్ళని మాట్లాడనీయకుండా చేసేవాడు. అయినా కూడా నేను అట్లా అనుకుంటే ఆ చిట్టితో ఉంటే ఆ పైసలతో ఒక ప్లాట్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కొనిచ్చాడు మేడం. మరి ఎట్లా పైసలు ఎట్లా అని అంటే రిజిస్ట్రేషన్కి 15,000 ఏదో వేసాడు మేడం. వేసి ఇంకా పైసలు లేవు కదంటే ఎవరైనా సంపాదించు అంటున్నాడు మేడం. ఆ మాట ఆయన అన్నాడు? ఆయన అన్నాడు. అనలేదని అంటాడు మళ్ళీ. ఈ మాట మీరు అన్నారా? నేను అనలేదండి. అయితే ప్లాట్ తీసుకోమందామని చెప్పింది ఆమె. ప్లాట్ తీసుకున్నాం. ఆమె ఏమంటుందంటే ఫ్రెండ్స్ దగ్గరనే తీసుకుందాను. ఒక 2-3 నెలలు తిరిగాను ఫ్లాట్ కోసం. 2-3 నెలలు తిరిగితే అక్కడే కనిపించింది, ఫ్రెండ్స్ దగ్గరనే తీసుకున్నామండి. అయితే 25,000 వరకు నేను పెట్టాను. రాసింది ఉన్నాయి మేడం, ఆయన రైటింగ్ లో ఉన్నాయి మేడం.
అన్ని ఉన్నాయి మా దగ్గర రైటింగ్ కూడా లో ఉన్నాయి మేడం. ఉన్నాయి, రైటింగ్ ఎప్పుడు అన్ని చూసినా ఉన్నాయి. డబ్బు గురించే మాట్లాడేవాడు మేడం. ఏం లాభం వచ్చింది, ఏం లాభం. అసలు నేను ఆ మాట అసలు దానికోసం జాబ్ హోల్డర్ అని చేసుకున్నా మేడం. ఈ డబ్బు 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 మాట్లాడేవాడు, ఏమీ లాభం లేదనేవాడు. అయితే ఆ టీచర్ తను ఇట్లా మాట్లాడతాడంటే చెప్పు తీసుకుని కొట్టపోయేవా అన్నది. సరే అది కొన్నాక మళ్ళీ అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది లేదు, పాడలేదు మేడం. కొన్నాక మళ్ళీ ఇంకా అసలు ఎప్పుడు చూసినా తిరుగుతానే తిరుగుతానే. పిల్లలకి ఎట్లా అని అంటే, నీ పిల్లలు నాకు ఇస్తావని నా దగ్గర అనేవాడు. బయట వాళ్ళకేమో పిల్లల కోసమే అని చెప్పేవాడు. ఎప్పుడు బాగుండేది కాదు. ఎప్పుడు అసలు ఆయనకి సంతృప్తి అనేది ఉండేది. ఎప్పుడు ప్రేమగా లేడు, ఎప్పుడు లేడు మేడం. అయినా కూడా నేను ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక మంచిగానే ఉండాలి, అడ్జస్ట్మెంట్ నాదే లోపమేమో, నాదే తర్వాత అడ్జస్ట్మెంట్ అవుతానని అనుకునేదాన్ని మేడం. మళ్ళీ అక్కడ మేము ప్రేమావతిపేట రాజేంద్ర నగర్కి వచ్చాం మేడం. రాజేంద్ర నగర్కి వస్తే ఇల్లు కొనుక్కుందాము అని అన్నాను. అంటే నేను అయితే ఏను అని అందరికేమో మా వాళ్ళతో కలిసి ఉండదు. ఏం కలిసి ఉండలేదు మేడం. ఊరికి వెళ్ళేదాన్ని, అసలు నీళ్లు తీసుకోమని కూడా చెప్పేవాళ్ళు కాదు. నేనే ఆ బట్టలు తీసుకెళ్లేదాన్ని, పండ్లు తీసుకెళ్లేదాన్ని, అన్ని చేసేది. వాళ్ళు వచ్చేవాళ్ళు, మా వాళ్ళు రానియదు అని ఒక ప్రచారం. మా అమ్మ నాన్నకి పైసలు ఇస్తే ఇట్లా చేస్తుందని అబద్ధాలు చెప్పేవాడు. ఇల్లు కొన్న దగ్గర నుంచి తను 1 month లోనే నా ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి చెప్పించి, నేను ఎట్లయినా ఇంట్లో నుంచి వెళ్ళగొడతా అని ఆయన అనడం, మిమ్మల్ని అనడము. మళ్ళీ ఇంకా జరిగిన ఎవరో భార్య భర్తలుగా వచ్చారు మేడం, నీలిమా అండ్ దేవేందర్. ఆ దేవేందర్ అనే ఆయన ఎవరో కూడా తెలియదు అసలు. కాలనీలో వచ్చిన దగ్గర నుంచి ఎట్లా తిట్టేవాడంటే, అంటే నువ్వు చచ్చిపోవే అని పిల్లలతో చెప్పేవాడు అనమాట. చచ్చిపోమని చెప్పని, 5 నిమిషాలు లేట్ వచ్చావు, నీకు ఇది లేదే, వాడిది ముందు పెళ్లి అప్పుడు వాడు నువ్వేమున్నావే అందం ఉందనే ముసలి రా, మీ అమ్మని ముసలి అన్నారా, ఇప్పుడు అనండ్రా, ఇట్లా చెప్పేవాడు మేడం ఆ పిల్లలకి. చెప్తే ఆయన కూడా ఊరికి అంటున్నాడు. నేను వెళ్ళిపోతే మళ్ళీ లీగల్ గ్రౌండ్స్ చేసుకునేవాడు. చూడండి, చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. అసలు ఎప్పుడు చూసినా నాకు కొట్లాట్లేదు, నా బతుకంతా ఇదే వేస్ట్ మనం చేసుకునే దగ్గర నుంచి. ఆయనకి ఇంకా బ్లూ ఫిలిమ్స్ అన్ని అలవాటు మేడం. ఆ సెల్ ఫోన్లో వేసుకుని తిరుగుతాడు, వెళ్ళిపోతానే ఉంటాడు. అయినా కూడా ఇంకా నీతో ఫిజికల్ అటాచ్మెంట్ ఉంటుంటేనే నాకు ఇట్లాంటివి అవుతున్నాయి అని చెప్పేవాడు. ఎవరికి నేను చెప్పుకునేదాన్ని కాదు, ఎవరితో మాట్లాడాలని తెలుసు మేడం. నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు ఈయనకి. దాన్ని పట్టుకుని నేను ఎంత ఆడిచ్చాడు మేడం. అది వచ్చి నన్ను తలుపులేస్తాం, వీళ్ళిద్దరు ఉండడం, నేను పిల్లల్ని వేసుకుని ఇంటికి వెళ్తాం. ఖాళీ చేపిస్తుంటే ఎందుకు నువ్వు ఒక్కదానే ఉన్నావా, ఒక్కొక్కరికి 4 ఉన్నారు, సొసైటీ ఏం తెలుసు, అట్లా ఇట్లనే కొట్టాడు మేడం. అది కూడా కొడుతుంది మేడం. ఇది కథ కాదు జీవితం.